మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సీతారామ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో బడ్జెట్ పెంచి రీడిజైన్ చేశారని ఆరోపించారు. అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందు తీసుకొని పోయి ఇప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు. ముందు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటి కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్ లింక్ చేసి రాజీవ్ కెనాల్ ని యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలర్ రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నల్ ద్వారా అక్కడ నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేయటం, సత్తపల్లి వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమాన్ని త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలని. కేసీఆర్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా, చాలా షోపుటపుగా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరు అందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిస్తే కమిషన్లు పెరుగుతాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే గతంలో పొరపాట్లు మీకు తెలియజేసి పొరపాట్లు జరిగినాయి, కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మేము మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తాం. భేషజాలకు పోయి గత ప్రభుత్వం ప్రాజెక్టులను విస్మరించిందని పొంగిలేటి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇక్కడ భేషజానికి పట్టుదలకి పోకుండా వారు తప్పు చేశారని తెలిసి కూడా ఆ తప్పుని వీలైనంత సరిదిద్దుతూ వీలైనంత ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గాని అక్కడ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మహా అద్భుతమైన ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకు పోయి వారు కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోదు.